మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మంచు మనోజ్ మద్యం మత్తులో చేసిన హంగామా దృశ్యాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పెద్దలతో సైతం మనోజ్ అమర్యాదగా ప్రవర్తించాడని మోహన్ బాబు చేసిన ఆరోపణలకు ఇది సాక్ష్యంగా నిలుస్తోంది. ఫామ్ హౌస్ లో జరిగిన ఈ హంగామాకు సంబంధించిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చెప్పేది మా ఇంటికి వచ్చి నువ్వేమరా మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నా నీకన్నా ముసోడు పక్క చెరుకు తప్పినంత లోపలికి మళ్ళీ తాకు తాకు రాదు నాకు రాస్తాను నాకు రాస్తాను ఎందుకు తాకే నిన్ను అదే అంటున్నా తాకు మళ్ళీ తాకుతావేంటి నాకేంటి మాట్లాడుకోలే నువ్వేమరా చెప్పేది మా ఇంటికి వచ్చి నువ్వేమరా మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నా నీకన్నా ముసోడు పక్క చెరుకు తప్పినంత లోపలికి మళ్ళీ తాకు తాకు రాదు నాకు రాస్తాను నాకు రాస్తాను ఎందుకు తాకే నిన్ను అదే అంటున్నా తాకు మళ్ళీ తాకుతావేంటి నాకేంటి మాట్లాడుకోలే మంచు ఫ్యామిలీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మంచు మనోజ్ మద్యం మత్తులో చేసిన హంగామా దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 3 రోజుల క్రితం హంగామా జరిగినటువంటి ఎపిసోడ్ సంబంధించి మరో వీడియో బయటికి లీక్ అయింది. ఆ వీడియోలో మనోజ్ హంగామా క్రియేట్ చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు తన తండ్రిని కూడా అక్కడ తన పట్టుకున్నా కూడా ఆగకుండా ఎదుటి వ్యక్తిని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదే వీడియో తన తండ్రి తనపై దాడి చేశాడు, లోపలికి తీసుకెళ్లి అంటూ కూడా చొక్కా చినిగింది అంటూ వచ్చి మీడియా ముందు మళ్ళీ హంగామా క్రియేట్ చేశాడు. అసలు లోపల ఏం జరిగింది, మోహన్ బాబు దాడి చేశాడా లేదా అనేది కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ ఘటనకు సంబంధించిన ఆ దృశ్యానికి చెందినటువంటి వీడియోనే ఇప్పుడు మళ్ళీ వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆ వీడియో లీక్ అయింది. ఆ వీడియోలో మనోజ్ గేటు బద్దలు కొట్టుకొని లోపలికి మీడియాని రమ్మని పిలిచి లోపలికి వెళ్లిన తర్వాత కొద్ది దూరం తర్వాత మోహన్ బాబు వచ్చి తనపై దాడి చేశాడు. ఇదిగో ఇది నా పరిస్థితి అంటూ కూడా చొక్కా చినిగి ఉన్నటువంటి పరిస్థితిని మీడియా ముందు తాను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతకు ముందు ఏం జరిగింది అనే దానిపై కూడా ఇప్పటి వరకు ఆ వీడియోస్ బయటికి రాలేదు. ఆ వీడియోలు ఇప్పటి వరకు ఎవరు కూడా బయటికి లీక్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మనోజ్ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది, బయట ఒకలాగా లోపల ఒకలాగా వ్యవహరిస్తా ఉంటాడు. లోపల జరిగినటువంటి తతంగం ఇది అంటూ కూడా మోహన్ బాబు మనోజ్ ని పట్టుకొని లోపలికి వెళ్దామని తీసుకెళ్తున్నటువంటి ప్రయత్నంలో అటు మనోజ్ ఎదురుగా ఉన్నటువంటి ఒక మధ్యవర్తి కూడా ఇది మాట్లాడుకోవాలే తప్ప ప్రతిసారి బయటికి వెళ్లి హంగామా క్రియేట్ చేయొద్దు, మాట్లాడదామంటే మధ్యలో ఉన్న వ్యక్తిని ఇతను దూషిస్తున్నటువంటి ఆడియో కూడా కనబడతా ఉంది. నువ్వెవడరా మధ్యలో రావడానికి, అసలు నువ్వెవరు మా ఇంట్లోకి రావడానికి అనే ఒక లాంగ్వేజ్ అక్కడ మనోజ్ ఉపయోగించాడు అనేది కూడా ఆ ఆడియోలో స్పష్టంగా వినబడతా ఉంది. మనోజ్ మాత్రం నాపై మోహన్ బాబు దాడి చేశాడు, నా చొక్కా దించాడు, ఈ మీడియాని లోపలికి తీసుకొస్తున్నా అని గేట్ ని బద్దలు కొట్టుకుని వచ్చినందుకు ఆవేశానికి లోనై మళ్ళీ మోహన్ బాబు దాడి చేశాడు అనేది మనోజ్ క్లెయిమ్ చేసినటువంటి అంశం. అదే ఘటనలో ఏం జరిగింది అనేది కూడా వాస్తవానికి ఈ వీడియోలో పూర్తి స్థాయిలో మనోజ్ క్రియేట్ చేసినటువంటి హంగామా అనేది అక్కడ కనబడతా ఉంది. అతను మద్యం మత్తులో ఉన్నాడు అంటూ కూడా పక్కన ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మాట్లాడుకోవడము, మోహన్ బాబు అతను బయటికి వెళ్తుండగా చేతులతో పట్టుకొని అతను ఆపేటువంటి ప్రయత్నం చేయడము, ఇటు మనోజ్ సిబ్బంది మనోజ్ పై వ్యవహరిస్తున్నటువంటి తీరుని కొంతమంది క్యాప్చర్ చేయడము. ఆ వీడియోలు ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు కానీ ఈ రోజు సోషల్ మీడియాలో వారి కుటుంబ సభ్యులు ఈ వీడియోని రిలీజ్ చేసి మనోజ్ ఆ రోజు అక్కడ ఏం జరిగింది, మోహన్ బాబు దాడి చేశారంటూ కూడా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. మోహన్ బాబు దాడి చేయలేదు, మనోజ్ గేటు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి తిరిగి మళ్ళీ మీడియా ముందుకు వెళ్తూ ఉండగా మోహన్ బాబు చొక్కా పట్టుకొని లోపలికి రావాలి, బయటికి వెళ్ళొద్దు అని పట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎదురుగా ఉన్నటువంటి ఒక మధ్యవర్తి కూడా మనోజ్ ని సంజాయించే ప్రయత్నం చేసినా తిరిగి అతన్ని తిట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ మనోజ్
అక్కడ శాంతియుతంగా అతను చెప్పిన విధంగా మాట్లాడి లోపలికి వెళ్లి ఉంటే మాత్రం ఇంత పెద్ద ఇష్యూ అవ్వకపోతుండే, మీడియాపై కూడా దాడి జరగకపోతుండే, ఈ రోజు మోహన్ బాబు పైన అటెంప్ట్ మర్డర్ కేసు కూడా అవ్వకపోతుండే అనేది మాత్రం చాలా క్లియర్ గా అక్కడ అర్థమవుతా ఉంది. ఇది మీడియాని డైవర్ట్ చేసి మనోజ్ గేట్ బద్దలు కొట్టుకుని లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి ఘటన కళ్ళకు కట్టినట్టుగా ఆ వీడియోలో మనోజ్ ఎంత హంగామా క్రియేట్ చేశారు తన తండ్రి పట్ల, అక్కడ ఉన్నటువంటి మధ్యవర్తుల పట్ల అనేది మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. స్పందన.